జనతా గ్యారేజ్ తర్వాత 3 నెలలు గ్యాప్ తీసుకున్న నటరుద్ర ఎన్టీఆర్ ఒక్కసారిగా సినిమాల ఎంపిక విషయంలో వేగం పెంచేశాడు. తొలుత దర్శకుడు బాబీతో తన 27వ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేసిన తారక్ ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఓ సినిమా, అనంతరం వంశీ పైడిపల్లితో మరో మూవీని లైన్లో పెట్టేశాడు. బాబీతో చేస్తున్న సినిమా ముగిసిన వెంటనే ఈ ఏడాదిలోనే త్రివిక్రమ్ మూవీని పట్టాలకెక్కించేలా పక్కా ప్లాన్ వేసుకున్నాడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరంలో ఆ సినిమా ఉండకపోవచ్చునని టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం పవన్ కళ్యాణేనని చెప్పుకుంటున్నారు. అవును, వరుసగా సినిమాలు చేయాలనుకున్న ఎన్టీఆర్ కి పవన్ బ్రేక్ వేశాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ద్వితీయార్థంలో అంటే జూలై లేదా ఆగస్టు నెలలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ తమ కాంబో చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే సెట్స్ మీదకు వెళ్లేలా లేదు. ఎందుకంటే తారక్ కంటే ముందు పవన్ తో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు త్రివిక్రమ్. ప్రస్తుతం పవన్ చేస్తున్న కాటమరాయుడు షూటింగ్ ముగిశాక వెంటనే పట్టాలకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. నిజానికి కాటమరాయుడు షూటింగ్ జనవరిలో కంప్లీట్ అవుతుందని, ఆ నెలలోనే మూవీని స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ అనుకున్నాడు. కానీ పవన్ అటు పాలిటిక్స్ లోనూ బిజీగా ఉండడంతో షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికీ చిత్రీకరణ జరుగుతూనే ఉంది. వచ్చే నెల మొదటి వారంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. దాని తర్వాత పవన్ కాస్త రెస్ట్ తీసుకుంటాడు. ఇక ఈ సినిమాని మార్చి 24న రిలీజ్ చేయాలని సన్నాహాలు కూడా చేస్తున్నారు. దాంతో ఏప్రిల్లో తమ మూవీని ప్రారంభించాలని త్రివిక్రమ్ పవన్ ప్లాన్ చేసుకున్నారు. పవన్ రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నాడు కాబట్టి ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మొత్తం జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లెక్కన ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలో లేనట్టే. అంటే బాబీతో సినిమా చేశాక తారక్ ఖాళీగా ఉండాల్సిందే, లేకపోతే మరో డైరెక్టర్తో కమిట్ అవ్వాల్సి ఉంటుంది. చూద్దాం రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో.